హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. మేమెక్కడున్నామా అని ఆలోచిస్తున్నారా? మేమున్నాం బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో. ఈరోజు ఫ్రైడే డేట్ వచ్చేసి 26థ్ జులై. సో, రేపు హైదరాబాద్‌లో ఒక చాలా క్లోజ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. దానికోసం వెళ్తున్నాం. అదేంటో కొంతసేపట్లో చెప్తాను. సో, ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:15 అయింది. సో, ఇంటికాడ 4:45కి బయలుదేరి వచ్చామనమాట. సో, 1 అవర్‌లో రీచ్ అయిపోతాం. ఆ టైంలో అదే అడ్వాంటేజ్. మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి. అందుకే వీలైనంత వరకు 7:45 మధ్యలో ఫ్లైట్ బుక్ చేసుకుంటామనమాట. ఎందుకంటే 5:30, 5:45 కల్లా ఎయిర్‌పోర్ట్‌కొచ్చేయాలి కాబట్టి. సో, ఎర్లీగానే వచ్చేసాం. బ్యాగేజ్ డ్రాప్ చేసాం. ఇప్పుడే సెక్యూరిటీ చెక్‌కి వెళ్తున్నాము. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. సెక్యూరిటీ చెక్ అయిపోయిందండి. ఆరాంగా టిఫిన్ చేయడానికి ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది. చాలా తక్కువ సార్లు అవుతుంది ఇలా. ఎయిర్‌పోర్ట్‌కెళ్తే స్పెషల్లీ బెంగుళూరులో వీక్ డే మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసినప్పుడు టిఫిన్ తినడానికి ఇంత టైం ఉండటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది బిజినెస్ ట్రావెల్స్ చేసేవాళ్ళు పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోయి ఈవినింగ్ లేట్ నైట్ ఫ్లైట్‌కొస్తారనమాట. వర్క్ ఫినిష్ చేసుకొని సో దట్ అక్కడ నైట్ స్టే చేయాల్సిన అవసరం లేకుండా. సో, అందుకని వీక్ డేస్ మార్నింగ్ ఫ్లైట్స్ చాలా ఉంటాయి. అండ్ ఎయిర్‌పోర్ట్ బాగా రష్ ఉంటుంది. బట్ ఈరోజు అన్ని చోట్ల ఫాస్ట్‌గా పనైపోయింది. సో, టైం ఉందనమాట. అందుకని కూర్చున్నాము. ఇక్కడ మయ్యాస్ అని ఎయిర్‌పోర్ట్ లోపల కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. సో, అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నామనమాట. సో, యశ్వంత్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కాంబో ఆర్డర్ చేశారు. అన్నీ దోస, పొంగలు, వడ అవన్నీ ఇచ్చారనమాట. సో, నేను ఇంట్లో కొంచెం పన్నీర్ పరాటా తినేసొచ్చాను. ఈరోజు మార్నింగ్, నైట్ పూజ చేసిన పరాటా ఉంటే. సో, నేను చాయ్ ఒకటి ఆర్డర్ చేసుకొని యశ్వంత్‌కి కంపెనీ ఇస్తున్నాను. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. బ్రేక్‌ఫాస్ట్ అండ్ టీ ఎంజాయ్ చేశాకొచ్చి ఫ్లైట్ ఎక్కేసామండి. సో, ఫోన్స్ ఇంకా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టేస్తున్నాము. సో, గాల్లో మనకెవరు ఫోన్ చేయరు. ఇంటర్నెట్ పనిచేయదు కాబట్టి కంప్లీట్‌గా ఒకళ్ళతో ఒకళ్ళం టైమ్ స్పెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫోన్‌లో పాత ఫోటోస్, వీడియోస్ చూసుకుంటాం. చాలా చాలా కబుర్లు చెప్పుకుంటాం. 1 అవరే ఉంటుంది ఫ్లయింగ్ టైమ్. మేము అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినా, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినా బట్ ఆ 1 అవర్ ఒకళ్ళతో ఒకళ్ళం చాలా మాట్లాడుకున్నట్టు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా టైమ్ స్పెండ్ చేసినట్టు అనిపిస్తది. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do it all again. ల్యాండ్ అయిపోయామండి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎక్కడ ఏం డిలే లేదు. బానే వచ్చేసాము. ఫ్లైట్ ఆన్ టైమ్ ఉంది. ఇక్కడ లగేజ్ కాడ కూడా ఏమి డిలే అవ్వలేదు. సో, డ్యాడీ పంపించారు డ్రైవర్‌ని ఎయిర్‌పోర్ట్‌కి. కాల్ చేశాము. సో, పార్కింగ్ ఏరియాలో పాపం ఎక్కడో పెట్టుకోవాలి కదా వాళ్ళు. కాల్ చేశాక ఒక 10 మినిట్స్ పడుతుంది రావడానికి. సో, డ్రైవర్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బయట. యాక్చువల్లీ అంతా స్మూత్‌గానే అయిపోయింది కానీ చెవిపోటు బాగా వచ్చింది నాకు ఈరోజు. యాక్చువల్లీ మీరు ఫ్లైట్‌లో ఉన్నప్పుడు ల్యాండింగ్ కంటే ముందు డిసెంట్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్లైట్. దానికంటే ముందు కొంచెం చెవిపోటు వస్తుంది. అందరికీ రాదు. చాలా కొంతమందికొస్తుంది. అది కూడా ఫ్లైట్స్ కొత్తగా ఎక్కటం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. తర్వాత సెట్ అవుతుంది. అది ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వస్తదనమాట. సో, నాకు కొత్తలో బాగా వచ్చేవి. తర్వాత తగ్గిపోయింది. బట్ ఒక్కొక్క ఫ్లైట్‌కి బాగా వస్తుంది. అదెందుకో తెలీదు. ఏదన్నా నవ్వులుతూ ఉంటే జా మూవ్‌మెంట్ చేస్తూ ఉంటే రాదంటారు. ప్రెషర్ కొంచెం బ్యాలెన్స్ అవుతుందంటారు. బట్ నాకేం చేసినా వస్తదనమాట. బట్ యాహ్! ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు వస్తది. ఒక్కొక్క ఫ్లైట్‌కొస్తది. ఒక్కొక్క ఫ్లైట్‌కి రాదు. అదెందుకో నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఈరోజు కొంచెం ఎక్కువొచ్చింది. ల్యాండ్ అయ్యే టైంకి కొంచెం సెట్ అయిపోతుందనమాట. బట్ చెవులు కొద్దిగా ఓపెన్ అవ్వటం, ఇన్‌కన్వీనియంట్‌గా ఉండటం అవుతూ ఉంటుంది. బట్ అదొక్కటే. ఎవ్రీథింగ్ ఎల్స్ వెంట్ వెల్. సో, మీతో మాట్లాడుతూ ఇంటికి కూడా వచ్చేసాం. 1 ½ అవర్ పట్టింది జర్నీ.
కానీ మీకు ఏదో 2 మినిట్స్‌లో వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా! కాదు. ఎయిర్‌పోర్ట్ నుంచే గంటన్నర పట్టింది ఇంటికి. సో, వచ్చేసాను. వచ్చినాక మమ్మీ దోసలేసి ఇచ్చింది. ఎందుకంటే నేను ఎయిర్‌పోర్ట్‌లో ఏం తినలేదని చెప్పా కాబట్టి, యశ్వంత్ ఏమో నేను హెవీ బ్రేక్‌ఫాస్ట్ చేశాను అత్తయ్య నాకొద్దన్నారు. సో, నేను తినేసి తర్వాత కాఫీ పెట్టుకున్నాం నేను, మమ్మీ, డ్యాడీ. నేను యాక్చువల్లీ ఈరోజు లీవ్. యశ్వంత్ వర్కింగ్ అనమాట. సో, రావటం ఏంటి కార్‌లోంచే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది తనకి. సో, రాగానే కూడా రూమ్‌లోకెళ్ళిపోయారు. రూమ్‌లో మీటింగ్ అటెండ్ అవుతున్నారు. తను టీ, కాఫీ తాగరు. డ్యాడీ జ్యూస్ చేసి ఇచ్చారనమాట. సో, తను జ్యూస్ తాగుతూ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. నేను, మమ్మీ, డ్యాడీ ఇక్కడ కాఫీ తాగుతున్నాం. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running. తర్వాత నేను, మమ్మీ షాపింగ్‌కొచ్చామండి. సో, ఇంతకీ ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా! హైదరాబాద్‌లో మా మేనమామ ఉంటారు కదా! చాలా సార్లు వీడియోలో చెప్పాను. ఆయన బిజినెస్ రన్ చేస్తారు. ఆయన కొత్త ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు గూడా వ్లాగ్ చేశాను. సో, వాళ్ళ అమ్మాయి ఆహ్, నా కజిన్ అనమాట. సో, పేరు దివ్య. తనకి బాబు పుట్టాడు. సో, ఈరోజు వాళ్ళది ఉయ్యాల ఫంక్షన్ అనమాట బాబుది. సో, అప్పుడే బాబుని చూడటానికి వద్దామనుకున్నాం. బట్ యాహ్! ఉయ్యాల ఫంక్షన్ అటెండ్ అయినట్టుంటుంది. అప్పుడే బాబుని చూసి వెళ్ళొచ్చని చెప్పి ఆగామనమాట. సో, మేము చాలా క్లోజ్. ఇదివరకు కూడా వీడియోస్‌లో చెప్పాను. తను ఒక్కతే అమ్మాయి మా మామకి. అండ్ ఎప్పుడూ దగ్గరే ఉండేవాళ్ళమనమాట. మా మామ వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఒకే దగ్గర ఉండేవాళ్ళము. సో, అందుకని చెప్పి నేను, మా అన్నయ్య, తను చాలా చాలా క్లోజ్. సో, ఆల్మోస్ట్ సిబ్లింగ్స్ లాగానే చాలా క్లోజ్ అనమాట. సో, మేమిద్దరం ఒకటి, తను వేరు కాదు మాకు. అందుకని చాలా 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 ఎక్సైటింగ్ మూమెంట్ మాకు. సో, బాబుకి కొన్ని వస్తువులు తీసుకున్నామండి. ఆహ్, టవల్స్ అని, అవ్వని, ఇవ్వని, న్యూ బోర్న్‌కి అన్నీ క్యూట్‌గుంటాయి గదా! సో, బట్టలని, కొన్ని ఐటెమ్స్ అలా తీసుకున్నాం. గిఫ్ట్ ఐటెమ్స్ అలా. సో, ఇది ఈసీఐఎల్ ఏరియా అనమాట. సో, ఇక్కడే షాపింగ్ చేశాము. చాలా 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 డెవలప్ అయిపోయింది ఈసీఐఎల్. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఇదివరకు సికింద్రాబాద్ ఎలా ఉందో ఇప్పుడు ఈసీఐఎల్ అలా అయిపోయిందనమాట. సో, అన్నీ ఆల్మోస్ట్ లేనివి ఏమీ లేవు ఇక్కడ. సో, షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. బాబుకి తీసుకుందాం అనుకున్నవన్నీ తీసేసుకున్నామనమాట. ఇప్పుడే ఇంటికొచ్చామండి. ఇంటికొచ్చేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. సో, మమ్మీ వంట చేసేసొచ్చింది. ఇందాక ఒక క్లిప్ చూపిచ్చాను గదా! వెళ్ళే ముందు. సో, వంట ముందే చేసేసింది. మేమొచ్చే టైంకే చాలా వరకు అయిపోయిందనమాట. సో, ఫినిష్ చేసేసి వెళ్ళాము. రైస్ ఒకటి డ్యాడీ పెట్టేశారు. సో, యశ్వంత్ మీటింగ్ అది అయింది మేమొచ్చేసరికి. సో, నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నాము. సో, లంచ్ చేసేసినాక మామ వాళ్ళ ఇంటికెళ్తామండి. రేపు ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ ఏదో ఒక హెల్ప్ చేయటం అది ఉంటుంది. ప్లస్ బాబుని చూడటానికి చాలా 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 ఎక్సైటింగ్‌గా ఉన్నాను. సో, ఇప్పుడు వెళ్తాము ఇంకా లంచ్ చేసేసి. యశ్వంత్ డ్యాడీ ఈవినింగ్ వస్తారు. డ్యాడీకి కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. యశ్వంత్‌కి కూడా ఈరోజు వర్క్ ఉంది ఈవినింగ్ దాకా. సో, అందుకని తన వర్క్ అయినాక వాళ్ళిద్దరూ వస్తారనమాట. సో, నేను, మమ్మీ ఇప్పుడు ఎళ్ళిపోతాము. అక్కడ ఇంకేం షూట్ చేయనండి ఈసారి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా నేను మా వాళ్ళ ఇంట్లో ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే తనప్పుడు ప్రెగ్నెంట్ దివ్య. సో, అందుకని నేను షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు కూడా చెయ్యను. చిన్న బాబు, న్యూ పేరెంట్స్. సో, దిస్ ఈస్ మోర్ సెన్సిబుల్ ఫ్యామిలీ మూమెంట్. సో, ఐ డోంట్ వాంట్ టు షేర్ దట్ ఆన్ సోషల్ మీడియా. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, అక్కడేమి షూట్ చేయను. ఫంక్షన్ కూడా ఈసారి ఏం షూట్ చేయట్లేదు. కుదిరితే మా ఇద్దరివి, నావి, యశ్వంత్‌వి పిక్స్ కొంచెం పెడతాను. అక్కడ దిగినవి 2, 3 పిక్స్ లాస్ట్‌కి. సో, నేను మిమ్మల్ని కలుస్తున్నాను నెక్స్ట్ డే. అంటే మొన్న చూపిచ్చింది మీకు ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేస్తున్నాము. అక్కడికెళ్తామని చూపిచ్చాను గదా! సో, ఇది సండే మార్నింగ్. సండే మార్నింగ్ అరౌండ్ 10:15 అలా అయింది. సో, ఇంకేమి షూట్ చేయలేదు. ఆబ్వియస్‌లీ సాటర్డే నిన్న అంతా ఫంక్షన్ దగ్గరున్నాము. ఫంక్షన్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. చుట్టాలందరూ ఉన్నారనమాట. నైట్ ఉండి చాలామంది మార్నింగ్ వెళ్లారు. సో, అందుకని ఇంకేమి షూట్ చేయటం కుదరలేదు. బిజీగా ఉన్నాము. అండ్ ఇన్ని రోజుల తర్వాత అంటే ఎప్పుడో ఇలా ఫంక్షన్స్, ఈవెంట్స్ ఉన్నప్పుడే కదా అందరం కజిన్స్ అందరం కలుస్తాము. సో, వాళ్ళతో ఎంజాయ్ చేయాలనిపించింది. ఇంకేమి షూట్ చేయలేదు. సో, ఇది సండే అనమాట. ఈరోజు ఈవినింగే మాది రిటర్న్ ఫ్లైట్. నాకు మా ఆఫీస్‌లో రేపు సీఈఓ గూడా వస్తున్నారు. సో, అందుకని ఫుల్ బిజీ. అందుకే వీకెండ్ కలిసొచ్చింది కాబట్టి వచ్చేసాము. వచ్చేసి బాబుని చూసేసి ఒకసారి ఫంక్షన్ అటెండ్ అయిపోయి ఎళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ 15 డేస్ నాకు ఫుల్ క్రేజీ ఉంటుంది ఆఫీస్‌లో. సో, ఇది సండే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అయిపోయినియి. నేను, డ్యాడీ
టీ పెట్టుకుంటున్నాం. మమ్మీ కాఫీనే తాగుతుందనమాట. టీ తాగదు. కాఫీ ఒకసారి ముగ్గురం పొద్దున్నే తాగేసాము. వేరే వాళ్ళు చుట్టాలు గూడా ఉన్నారనమాట. పొద్దున అందరం తాగాం కలిసి. తర్వాత ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నేను యశ్వంత్ వాళ్ళ పెదనాన్నగారు ఒకాయన దగ్గర అంటే పెదనాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ దగ్గరలో ఉంటారు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో, వాళ్ళ ఇంటికెళ్ళి కనపడేసి వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో, కొంతసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చినాక ఇంకా ప్యాక్ చేసుకొని బయలుదేరాలనమాట. సో, టీ పెట్టుకొని నేను, డ్యాడీ టీ తాగేసి తర్వాత రెడీ అయ్యి బయలుదేరి వెళ్తాను. సో, ఇక్కడికే పెడుతున్నానండి ఈ వ్లాగ్‌ని. ఆహ్, ఎక్కువ పెద్ద ఫంక్షన్ అదేం షేర్ చేయలేదు. కానీ ఏం చేస్తున్నాం, ఏంటి, ఎక్కడికెళ్తున్నాం ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలని కుదిరిన క్లిప్స్ షేర్ చేశాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.